ముగ్గురులో నలుగురిలో ఒకళ్ళకైనా ఏదో ఒకటి ఉంటుంది కదా సార్, లంగ్ రిలేటెడ్ ప్రాబ్లం. కారణం ఏంటి సార్? పొల్యూషన్ వల్ల ఒకటి, రెండోది అంటే మూర్ఛ రోగం వస్తే ఎలా అయితే తాళాలు పట్టుకుంటారో అలా ఈ ఇన్హేలర్ వాడడం అనేది ఒక టైంలో నిజంగా ఇట్ వాజ్. బట్ ఇన్హేలర్స్ యాక్చువల్లీ హెల్ప్స్ దెమ్. చేప మందుతో పనిచేస్తే ప్రతి సంవత్సరం అంతమంది చేప మందికి ఎందుకు వస్తారండి? సార్ ఇప్పుడు ఫంగల్ ఇన్ఫెక్షన్, వైరల్ ఇన్ఫెక్షన్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ లంగ్స్లో అంత ఈజీగా రావు. ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. హలో అండ్ వెల్కమ్ టు సాక్షి లైఫ్. ఊపిరితిత్తుల ఆరోగ్యం యొక్క ఆవశ్యకత ఎప్పుడు తెలిసొచ్చిందంటే ప్రపంచానికి కోవిడ్ టైంలో. అంటే లంగ్స్కి ఒకవేళ ప్రమాదం వస్తే అది ఎంత ప్రాణాంతకమో అప్పుడు తెలుసుకున్నాం అనమాట. నిజానికి ప్రాణాంతకం కానీ ఎన్నో లంగ్ రిలేటెడ్ డిజార్డర్స్, ఎయిల్మెంట్స్ ఉంటూ ఉంటాయి. వాటిని నివారించుకోవడం వల్ల, తగ్గించుకోవడం వల్ల జీవితం చాలా ఆరోగ్యకరంగా హాయిగా సాగుతుంది. ఎందుకంటే శరీరానికి శ్వాస అందకపోతే అంతకంటే నరకం వేరే ఉండదు. టుడే వీ హ్యావ్ విత్ అస్ వెరీ ఎమినెంట్ సీనియర్ కన్సల్టెంట్ పల్మనాలజిస్ట్ అండ్ క్రిటికల్ కేర్ ఎక్స్పర్ట్ డాక్టర్ రఘునాథ్ రెడ్డి గారు ఫ్రమ్ కిమ్స్ సన్షైన్. చాలా విషయాలపై ఈరోజు మనం డౌట్స్ అడిగి తెలుసుకుందాం. ఉదాహరణకి రియాక్టివ్ ఎయిర్వే డిసీజ్ అంటే ఏమిటి, మన చుట్టూ ఉండే పరిసరాలు ఏ పొల్యూటెంట్స్ మనకి నిత్యం ఇలాంటి సమస్యలు తెచ్చిపెడుతూ ఉంటాయి, ఇటువంటి విషయాలన్నీ మాట్లాడదాం. డాక్టర్ రఘునాథ్ రెడ్డి గారు నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అస్ మీ బిజీ షెడ్యూల్లో సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మధ్య కాలంలో కొద్దో గొప్ప ముగ్గురులో నలుగురిలో ఒకళ్ళకైనా ఏదో ఒకటి ఉంటుంది కదా సార్, లంగ్ రిలేటెడ్ ప్రాబ్లం. కారణం ఏంటి సార్? కారణం ఏంటి అంటే ఒకటి అఫ్కోర్స్ పొల్యూషన్. అంటే ఇంతకుముందు ఉన్నంత ఫ్రెష్ ఎయిర్ వీఆర్ నాట్ గెటింగ్ ఎక్స్పోజ్ టు. పొల్యూషన్ వల్ల ఒకటి, రెండోది అలర్జిక్ సిమ్టమ్స్ అండ్ అలర్జిక్ ఎయిర్వే డిసీజెస్ కూడా చాలా కామన్ అయిపోయినాయి అన్నమాట. మూడోది కొంచెం అవగాహన కూడా పెరిగింది. ఇంతకుముందు క్రానిక్గా కాఫ్ ఉన్నా కూడా పెద్దగా దాన్ని పట్టించుకునే వాళ్ళు కాదు. బట్ అవగాహన కూడా పెరిగింది కాబట్టి, అండ్ న్యూ మొడాలిటీస్ ఆఫ్ ట్రీట్మెంట్ కూడా వచ్చాయి, అండ్ డయాగ్నోసిస్ కూడా వచ్చాయి. కాబట్టి న్యూవర్ డిజీజెస్ని కూడా మనం ఈజీగా అండ్ తొందరగా డయాగ్నోస్ చేయగలుగుతున్నాం. అంటే ఒక 30-40 years బ్యాక్ మనం చూసుకున్నామంటే కామన్గా అంటే వెస్ట్రన్ కంట్రీస్లో డయాగ్నోస్ చేయగలిగిన ఇంటర్స్టిషియల్ లంగ్ డిజీజెస్ కానీ, లేకపోతే పల్మనరీ ఎంబాలిజం అన్న లంగ్ ప్రాబ్లం కానీ, ఇట్లాంటివి ఇండియాలో డయాగ్నోస్ అయ్యేవి కావు. మనకి మేజర్ ఇష్యూ ఉండేది ట్యూబర్క్యులోసిసే ఉండేది అప్పట్లో, అండ్ ఆస్తమా టు సమ్ ఎక్స్టెంట్, అండ్ సిఓపిడి. మేజర్గా ఇవే ఉండేవి. అండ్ ఆస్తమా, సిఓపిడి కూడా ఇన్హేలర్స్ ట్రీట్మెంట్, అండ్ ఆ ట్రీట్మెంట్ కూడా అంతగా యాక్సెప్టెన్స్ లేకుండా ఉండింది. అండ్ పేషెంట్స్కి వాళ్ళకి అంత అవగాహన కూడా ఉండేది కాదు పల్మనాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాలని. దగ్గు అంటే ఏదో మందు, దగ్గు సిరప్ తాగేమా, ట్యాబ్లెట్ వేసుకున్నామా, ఈ రకంగా ఉండేది. సో ఆఫ్ లేట్ ఏంటంటే మనకి అన్ని మొడాలిటీస్ ఆఫ్ డయాగ్నోసిస్ పెరిగాయి, అండ్ యాజ్ సచ్ లంగ్ డిసీజెస్ కూడా పెరిగాయి బికాస్ ఆఫ్ పొల్యూషన్ అండ్ అలర్జిక్ ప్రాబ్లమ్స్ ఎక్కువ అవడం వల్ల. అండ్ పల్మనాలజిస్ట్ అన్న అవగాహన కూడా ప్రజల్లో ఏర్పడింది కాబట్టి వీఆర్ ఏబుల్ టు డయాగ్నోస్ మోర్ లంగ్ కేసెస్ అండ్ పీపుల్ ఆర్ కమింగ్ టు అస్. కానీ రిలీఫ్ ఇచ్చే ఎలిమెంట్స్ కూడా చాలా వచ్చాయి ఈ మధ్యకాలంలో. అంటే మనకి సివియర్ ఎపిసోడ్స్ రాకుండా డైలీ బేసిస్ మీద కేర్ తీసుకునేవి. అవును, డెఫినెట్గా. పర్టికులర్గా మనం కామన్గా ఇప్పుడు ట్యూబర్క్యులోసిస్ తీసుకుంటాం. ట్యూబర్క్యులోసిస్ వాజ్ ఎ మెనేస్ యాక్చువల్లీ. ఇంతకుముందు ట్యూబర్క్యులోసిస్ వచ్చిందంటే ఇట్స్ డెత్ సెంటెన్స్ లాగా అనుకునేవాళ్ళు అనమాట. వాళ్ళని తీసుకొని వెళ్ళి ఎక్కడో చెట్లు, ఆక్సిజన్ లెవెల్స్ ఎక్కువగా ఉండే హిల్ స్టేషన్స్లో, అట్లాంటి ప్లేసెస్లో పేషెంట్స్ శానిటోరియం అనేవాళ్ళు, టీబీ శానిటోరియం, అక్కడ పెట్టేవాళ్ళు అనమాట. నౌ ఇట్ ఈస్ ఎంటైర్లీ గాన్. శానిటోరియం ట్రీట్మెంట్ అనేది వెళ్ళిపోయింది. ఎందుకంటే ఎఫెక్టివ్ కీమోథెరపీ వచ్చింది, దానికి ఎఫెక్టివ్ డ్రగ్స్ ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు 6 to 8 months ఆర్ 6 to 9 months ట్రీట్మెంట్ తీసుకుంటే టీబీ తగ్గిపోతుంది. సో ఈజీ టు డయాగ్నోస్ అండ్ ఈజీ టు ట్రీట్ అనమాట. ఇది క్రానిక్గా ట్రీట్ చేయాల్సిన అవసరం లేదు. బట్ దెర్ ఆర్ సర్టన్ క్రానిక్ కండిషన్స్ లైక్ ఆస్తమా, లేకపోతే సిఓపిడి అంటాం, స్మోకింగ్ వల్ల వచ్చే లంగ్ ప్రాబ్లమ్, అబ్స్ట్రక్టివ్ ఎయిర్వే డిసీజ్ అది కూడా. సో ఈ ఆస్తమాలో కూడా ఇంతకుముందు ఏంటంటే ఆస్తమా అంటే వాళ్ళకి దగ్గు, ఆయాసము వచ్చేది, వాళ్ళకి ఇన్హేలర్స్ పెద్దగా ఉండేవి కాదు, అండ్ యాక్సెప్టెన్స్ కూడా ఉండేది కాదు. ఉన్నా కూడా ఇన్హేలర్స్ ప్రజల్లో అంత యాక్సెప్టెన్స్ ఉండేది కాదు. అంటే మూర్ఛ రోగం వస్తే ఎలా అయితే తాళాలు పట్టుకుంటారో అలా ఈ ఇన్హేలర్ వాడడం అనేది ఒక టైంలో నిజంగా ఇట్ వాజ్ టాబూ ఆల్సో. టాబూ అది. అంటే మూర్ఛ రోగం అన్నది అది ఓకే, బట్ ఇన్హేలర్స్ యాక్చువల్లీ హెల్ప్స్ దెమ్. టాబూ అంటే మనకి చేప మందు తాగడం కానీ, లేకపోతే ఆయుర్వేదిక్లో ఏవో ట్రీట్మెంట్స్ అంటారు, అవి పెద్ద అవేం పనిచేయవు. చేప మందుతో పనిచేస్తే ప్రతి సంవత్సరం అంతమంది చేప మందుకి ఎందుకు వస్తారండి? దే వుడ్ హావ్ గాట్ క్యూర్డ్ కదా. సో అంటే నేను దాన్ని తప్పు పట్టట్లేదు, బట్
దట్స్ ద థింగ్ వీ హ్యావ్ మోర్ ఎవిడెన్స్ బేస్డ్ ఎఫెక్టివ్ ట్రీట్మెంట్స్ ఫర్ ఆస్తమా రైట్ నౌ. ఆ చేప మందు అనేది ఒక నమ్మకంతో వెళ్తారు, దట్స్ దేర్ ఓన్ ఇది, కానీ బట్ ఎఫెక్టివ్ ట్రీట్మెంట్స్ అండ్ ప్రూవ్డ్ ట్రీట్మెంట్స్ ఉన్నాయన్నమాట. దాన్ని తీసుకోవడానికి కొంచెము వెనకాడుతూ ఉంటారు. సో క్రానిక్గా మనకి ఆస్తమా ఉన్న పేషెంట్స్లో ఏంటంటే చాలా మటుకు పేషెంట్స్కి నాకు దగ్గు ఆయాసము చలికాలంలోనే వస్తుంది, లేకపోతే వర్షాలు పడ్డప్పుడే వస్తుంది, ఎప్పుడైనా వర్షంలో తడిచినప్పుడే వస్తుంది, లేకపోతే నేను ఇల్లు క్లీన్ చేసినప్పుడే వస్తుంది, అప్పుడే వాడతాను అని అంటారనమాట. యాక్చువల్లీ ఆ టైంలో మీకు సిమ్టమ్స్ బయటికి వస్తాయి కానీ బట్ యువర్ ఎయిర్వేస్, ఇన్ఫ్లేమ్డ్ ఎయిర్వేస్ విల్ బి దేర్ విత్ యూ. అంటే ఒకసారి ఉంటే ఉంటుంది ఎప్పటికీ, అది ఎప్పటికీ ఉంటుంది. సో అందుకనే చెప్తాం ఆస్తమా అన్నది ఇట్స్ లైక్ యువర్ హైపర్ టెన్షన్ అండ్ డయాబెటీస్ కండిషన్. దాన్ని మనం కంట్రోల్లో పెట్టుకోవాలి. క్యూర్ చేయాలి అనుకుంటే మటుకు మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ కుదరదు. అండ్ రెండోది ఏంటంటే ఆస్తమా అనేది కూడా ఒకటే డిసీజ్ కాదు. నౌ దే హ్యావ్ రియలైజ్డ్. ప్రీవియస్గా ఆస్తమా అందరినీ ఒకటే కిందకి వేసేసేవాళ్ళు. ఇప్పుడు వాట్ దే హ్యావ్ రియలైజ్డ్ ఈజ్ ఆస్తమా ఇస్ అ స్పెక్ట్రమ్ ఆఫ్ డిసీజ్ అంటాం. అంటే ఒక ఎండ్లో ఇంటర్మీడియట్ ఆస్తమా ఉంటుంది, ఎప్పుడో ఒకసారి వస్తుంది వాళ్ళకి, చలికాలంలోనో ఇట్లా ఇంటర్మీడియట్గా వస్తుంది. ఇంకొక స్పెక్ట్రంలో త్రూఅవుట్ ద డే ఎగ్జర్షనల్ డిస్నియా ఉంటుంది, వీజింగ్ ఉంటుంది, వాళ్ళకి మందులు కూడా సరిగ్గా పనిచేయమన్నమాట. సో బోత్ ఆర్ నాట్ సేమ్, ఈవెన్ దో బోత్ ఆర్ ఆస్తమా, ఆ రెండు ఒకటి కాదు. సో ఇట్స్ అ స్పెక్ట్రమ్ ఆఫ్ డిజీజ్ అంటాం. అందుకని ఇప్పుడు కొత్తగా ఏమైందంటే ఆస్తమాని ఇండివిజువలైజ్ కూడా చేస్తున్నాం ట్రీట్మెంట్లో. ఫీనోటైపింగ్ అని చేస్తున్నాం, ఎండోటైపింగ్ అని చేస్తున్నాము. సో ఆ ఫీనోటైపింగ్, ఎండోటైపింగ్ చేసి వాళ్ళకి తగ్గట్టుగా మనం ఆస్తమా ట్రీట్మెంట్స్ ఇస్తున్నాం అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇన్హేలర్స్ అనేది బేసిక్ ట్రీట్మెంట్ అందరికీ కూడా. ఆ ఇన్హేలర్స్ అనేది స్టెప్ 1 నుంచి స్టెప్ 5 దాకా వి ఇంక్రీజ్ ద డోస్ ఆఫ్ ద ఇన్హేల్డ్ స్టెరాయిడ్స్ అండ్ దెన్ వి గివ్ ఇట్ అనమాట. బట్ అప్పుడు కూడా కంట్రోల్ కావట్లేదు అంటే దెన్ వి కేటగరైజ్ ద పేషెంట్స్ అనమాట. ఇండివిజువలైజ్ చేస్తాం. వాళ్ళ ఐజీఈ లెవెల్స్, మీరు అన్నట్టుగా అలర్జీ ఉండే ఐజీఈ లెవెల్స్ ఎక్కువ ఉన్నాయనుకోండి, వాళ్ళకి ఆస్తమా కంట్రోల్ అవ్వకపోతే నౌ వీ హ్యావ్ బయలాజికల్స్, కొత్త ఇది ఒమాలిజుమాబ్ అనేసి అది ఇస్తామన్నమాట. లేదు ఐజీ లెవెల్స్ ఎక్కువగా లేదు, ఈస్నోఫిల్ కౌంట్ ఎక్కువగా ఉంది, ఈస్నోఫిల్ కౌంట్ మోర్ దెన్ 300 ఉందనుకోండి, అప్పుడు దెన్ వీ గివ్ యాంటీ ఐజీఈ ఇంజెక్షన్స్. దీస్ ఆర్ ఆల్సో బయలాజికల్స్. ఓకే, బెండ్రలిజుమాబ్ అట్లాంటివి. సో ఇప్పుడు ఏంటంటే ఆస్తమా కూడా ఇండివిజువలైజ్ అవుతుంది ట్రీట్మెంట్. అందరికీ ఇన్హేలర్స్ అనే కాదు, ఇన్హేలర్స్ తర్వాత కూడా ట్రీట్మెంట్ ఉంది. ఇన్హేలర్స్ కూడా పనిచేయని పరిస్థితుల్లో మనకి అదర్ ట్రీట్మెంట్స్ అవైలబుల్ ఉన్నాయి. ఓన్లీ థింగ్ ఏంటంటే పేషెంట్స్కి అవగాహన ఉండాలి, ఈ పలానా స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళాలి అండ్ ఇది ఫాలోఅప్లో ఉండాలి అనేసి. ఎందుకంటే ఆస్తమా అంటే నేను నా పేషెంట్స్కి వాళ్ళకి ఒక ఏమంటారు, ఒక ఫ్రేజ్ చెప్తూ ఉంటానంట, అంటే టు అండర్స్టాండ్, వాళ్ళ అండర్స్టాండింగ్. ఆస్తమా అన్నది బేతాళుడు లాంటిది, అది భుజం మీద వేసుకొని మీరు వెళ్తూనే ఉండాలి. ఏమాత్రం నిర్లక్ష్యం చేస్తే బేతాళుడు మళ్ళీ చెట్టు ఎక్కుతాడు. మళ్ళీ చెట్టు నుంచి దింపడం అనేది చాలా కష్టం. ఆ ప్రతిసారి పైకి ఎక్కితే మనం దింపుకుంటూ ఉన్నామంటే మీ లంగ్ కెపాసిటీ తగ్గిపోతాం. కరెక్ట్. రాను. సో ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఏమైపోతుందంటే మీ లంగ్ కెపాసిటీ చాలా తగ్గిపోయినప్పుడు మీకు డైలీ సిమ్టమ్స్ ఉంటాయి అండ్ యూ విల్ నాట్ బి ఏబుల్ టు డూ యువర్ డైలీ రొటీన్స్ అనమాట. అందుకని ఆస్తమా ఉన్న వాళ్ళు ఏంటంటే జాగ్రత్తగా మందులు వాడుకొని, ఇన్హేలర్స్ పర్టికులర్గా వాడుకొని అండ్ ఫాలోఅప్లో ఉండాలి రెగ్యులర్గా. మీకు సిమ్టమ్స్ లేకపోయినా కానీ వేర్ యూ స్టాండ్ అన్నది మనము డాక్టర్ దగ్గరికి వెళ్తే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బీపీ ఉందనుకోండి, మనకి బీపీ ట్యాబ్లెట్ వేసుకుంటాం, షుగర్ ఉందంటే షుగర్ది వేసుకుంటాం. కానీ నార్మల్గా ఉన్న మనం డాక్టర్ని విజిట్ చేస్తాం, విజిట్ చేసి చెక్ చేసుకుంటాం బీపీ ఎంత ఉంది ఏంటి అని. ఆ హెచ్చు తగ్గులు అనేది మనం బీపీ చెక్ చేస్తేనే తెలుస్తుంది. అదే రకంగా ఆస్తమాలో మళ్ళీ మీకు ఎలా ఉంది లోపల అన్నది సిమ్టమ్స్ లేకపోయినా ఎలా తెలుసుకోవాలి, దానికి కూడా ప్రత్యేకమైన టెస్టులు ఉన్నాయి. పల్మనరీ ఫంక్షన్ టెస్ట్ కానీ, ఇప్పుడు కొత్తగా ఫీనో అంటాం, ఫ్రాక్షనల్ ఎక్స్క్రీషన్ ఆఫ్ నైట్రిక్ ఆక్సైడ్ అని, అట్లాంటివి ఇప్పుడు కొత్త రకమైన టెస్టులు కూడా చాలా వచ్చాయన్నమాట. దాని ప్రకారంగా బేస్ చేసుకొని మీ ట్రీట్మెంట్స్లో ఏమైనా మార్పులు చేర్పులు చేయాలంటే చేసేస్తామన్నమాట. కాకపోతే ఆ అవగాహన అనేది పేషెంట్లకు ఉండాలి. సో చాలా మటుకు ఏంటంటే అసలు ఇన్హేలర్స్ అంటేనే భయపడతారు. ఫస్ట్ థింగ్ ఏదో అయిపోతుంది అనుకుంటారు, అది అడిక్ట్ అయిపోతామంటారు. ఇది ఇంకా అడిక్ట్ అయిపోతామా మనం, ఇన్హేలర్స్ ఒక్కసారి వాడామంటే జీవితాంతం వాడాల్సిందేనా? ఇన్హేలర్ అనేది జీవితాంతం వాడాలా లేదనేది మీ జబ్బు బట్టి ఉంటుంది. అవును, ఇన్హేలర్ బట్టి కాదు. అవును, మీరు ఆ ఇన్హేలర్ లేకపోతే ఇఫ్ యు ఆర్ ఫీలింగ్ అన్కంఫర్టబుల్ యూ విల్ బి యూజింగ్ ఇట్ కదా. అంటే దాని అర్థం ఏంటి, మీ జబ్బుకు ఆ ఇన్హేలర్ ఖచ్చితంగా కావాలి అని. కానీ జనాలు ఏంటంటే అదర్ వే అండర్స్టాండ్ చేసుకుంటారు. నేను అది తీసుకున్నానంటే అది నాకు అలవాటు అయిపోయిందంటే రేపొద్దున నేను అది లేకపోతే నేను ఉండలేను, అందుకని అది అలవాటు చేసుకోకూడదు. నాకు ట్యాబ్లెట్సే రాయండి కానీ ఇన్హేలర్స్ వద్దు. ఇన్హేలర్స్ వాడినా కూడా 1 month 2 months వాడతారు, కొంచెం బెటర్ ఫీల్ అవ్వగానే ఆపేస్తారు. సో
ఐ ఆల్వేస్ కీప్ సేయింగ్ అనమాట, ఆస్తమా ఈజ్ నాట్ ఎ వెరీ బ్యాడ్ డిసీజ్, పేషెంట్స్ ఆర్ బ్యాడ్ యాక్చువల్లీ. అది దాన్ని వాళ్ళు కాంప్లికేట్ చేసుకుంటూ ఉంటారనమాట. సార్ ఇప్పుడు మెట్లు ఎక్కినప్పుడు లేదు కొంచెం ఫాస్ట్గా పరిగెట్టినప్పుడు ఆయాసం రావడం అది హార్ట్ ప్రాబ్లమా లంగ్ ప్రాబ్లమా ఎలా తెలుస్తుంది? గుడ్ క్వశ్చన్. అది మేము ఎవాల్యుయేట్ చేయాల్సిందే అనమాట. హార్ట్ ప్రాబ్లం వల్ల వస్తుంది, లంగ్ ప్రాబ్లం వల్ల, రెండింటి వల్ల వస్తుంది. ఈవెన్ యువర్ హిమోగ్లోబిన్ లో ఉన్నా కూడా, అనీమియా ఉన్నా కూడా వస్తుంది, అనీమియా ఉన్న వల్ల కూడా ఎగ్జర్షనల్ డిస్నియా వస్తుంది. సో మనకి ఆ సిమ్టమ్స్ ఏమున్నాయి, ఇప్పుడు హార్ట్ ప్రాబ్లం వల్ల మనకి ఆయాసం వస్తుంది అంటే విల్ డూ ఎ టీఎంటీ టెస్ట్, ట్రెడ్మిల్ టెస్ట్ చేస్తాం. ట్రెడ్మిల్ టెస్ట్లో కూడా పరిగెత్తిస్తాం అనమాట. అప్పుడు మీకు ఆయాసము, చెస్ట్ పెయిన్ అట్లాంటివి ఏమన్నా వచ్చాయి అంటే మనకు ఆ టీఎంటీలో దాంట్లో అంటే 100% మనకు తెలియకపోవచ్చు, బట్ 60 to 70% కేసెస్లో ఇండికేటివ్గా తెలిసిపోతుంది. అట్లా ఉన్నప్పుడు యాంజియోగ్రామ్ చేసుకొని ఏమన్నా బ్లాక్స్ ఉన్నాయా, ఆ బ్లాక్స్ ఉంటే స్టెంట్ వేసుకోవడం అది జరుగుతుంది. కొన్నిసార్లు ఏమవుతుందంటే హార్ట్ పంపింగ్ ఇట్ సెల్ఫ్ విల్ బి లో, దానివల్ల కూడా ఎగ్జర్షనల్ డిస్నియా ఉంటుంది. అంటే మన హార్ట్ పంప్ చేసినప్పుడు యూజువల్గా 60% ఆఫ్ ద బ్లడ్ షుడ్ ఎజెక్ట్ అవుట్ అనమాట. అవును అవును, దాని ఎజెక్షన్ ఫ్రాక్షన్ అంటాము. సో ఆ 60% కన్నా బిలో ఉందనుకోండి, మనం ఎగ్జర్ట్ అయినప్పుడు ఆయాసం వస్తుంది. ఎందుకంటే ద హార్ట్ విల్ నాట్ బి ఏబుల్ టు పంప్ మోర్ బ్లడ్. అవును, దానివల్ల మనకు ఆయాసం వస్తుంది అనమాట. ఇట్ విల్ నాట్ బి ఏబుల్ టు మీట్ యువర్ రిక్వైర్మెంట్. అది ఎలా తెలుస్తుంది అంటే అది 2D ఈకో చేస్తే తెలుస్తుంది. 2D ఈకోలో మీ హార్ట్ పంపింగ్ ఎలా ఉంది అనేది మనకి నిర్ధారణ చేస్తుంది అనమాట. అనీమియా అంటే ఆబ్వియస్గా సిబిపి, బ్లడ్ టెస్ట్, హిమోగ్లోబిన్ టెస్ట్ చేస్తే తెలుస్తుంది. లంగ్లో ఏమన్నా ప్రాబ్లం ఉందా అన్నది ఎక్స్రే చేస్తే తెలుస్తుంది, అండ్ అవసరమైతే పిఎఫ్టీస్. సో ఒక పద్ధతిగా మనం అంటే నాట్ ఓన్లీ ఆయాసము, వేరే రిలేటెడ్ సిమ్టమ్స్ కూడా ఏమైనా ఉన్నాయో కూడా చూసుకోవాలి. ముందు ఆయాసం వస్తే ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళి స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళిపోవడం ఇంపార్టెంట్. అది ఫస్ట్ మీరు వస్తే ఆయాసం దేనివల్ల వచ్చిందని ఎవాల్యుయేట్ చేస్తే తెలిసిపోతుంది. సార్ ఇప్పుడు ఫంగల్ ఇన్ఫెక్షన్, వైరల్ ఇన్ఫెక్షన్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్, ఈ మూడిటి వల్ల కూడా బ్రాంకై మీద అలాగే లంగ్స్ మీద భారం పడి చాలా సందర్భాల్లో స్పాజం వేరే కారణాల వల్ల రావచ్చు. బట్ వీటన్నిటి రామిఫికేషన్స్ ఒకేలాగా ఉంటాయా? ఫంగల్ ఇన్ఫెక్షన్స్ లంగ్స్లో అంత ఈజీగా రావా? అంత ఈజీగా రాదు. కోమార్బిడ్ కండిషన్స్ ఉంటే వస్తాయి అనమాట. అంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఉంది, లేక వైరల్ ఇన్ఫెక్షన్ ఉంది, అవి ఎవరికైనా రావచ్చు. యూజువల్గా కొంచెం ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళకి ఎక్కువ వస్తాయి. బట్ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అనేవి నార్మల్గా హెల్దీ ఇండివిజువల్కి అంత ఈజీగా ఫంగల్ ఇన్ఫెక్షన్ రాదు. యూజువల్లీ హెచ్ఐవి అలాంటి వాళ్ళకి, హెచ్ఐవి కానీ, లేక క్రానిక్ స్టెరాయిడ్స్ వాడే వాళ్ళకి కానీ, లేకపోతే క్రానిక్ ఆస్థమాటిక్స్ ఉండి సరిగ్గా కంట్రోల్ లేని వాళ్ళకి కానీ, లేకపోతే కొన్నిసార్లు స్ట్రక్చరల్ లంగ్ డిజీజెస్ అంటాం అనమాట. బ్రాంకియక్టాసిస్, లేకపోతే లంగ్ డ్యామేజ్, ఇంతకుముందు టీబీ వచ్చి లంగ్ డ్యామేజ్ అయిపోయిన వాళ్ళకి ఆస్పర్జిలోమాస్ అట్లాంటివి రావడం కానీ. సో మనకి జనరల్గా ఉండే పేషెంట్స్కి ఫంగల్ ఇన్ఫెక్షన్ నార్మల్ హెల్తీ ఇండివిజువల్కి రావడం అరుదు, రాదని కాదు కానీ చాలా రేర్ అనమాట. మనం అది అసలు ఈ మధ్యకాలంలో మనం ఫంగల్ ఇన్ఫెక్షన్ ఏదైనా చూసామో అంత ర్యాంపెంట్గా అంటే కోవిడ్ టైంలో ఆ బ్లాక్ ఫంగస్, మ్యూకార్మైకోసిస్ ఈజ్ లైక్ మేము చూసేవాళ్ళం ఇంతకుముందు. ఎవరికంటే షుగర్ కంట్రోల్ లేకుండా ఉండేవాళ్ళు, అసలు అబ్సల్యూట్లీ అన్కంట్రోల్డ్ షుగర్స్ ఉండే వాళ్ళకి, ఇమ్యూనిటీ లో ఉండే వాళ్ళకి చూసాం మేము. కానీ అది కూడా స్లో ప్రాసెస్లో అనమాట, ఇంత ర్యాపిడ్గా చూడలేదు. అది స్లోగా వస్తుంది, స్లోగా తగ్గుతుంది అనమాట. ఇక్కడ ఈసారి చూసిన దాంట్లో మటుకు చాలా అక్యూట్గా వచ్చింది. ఆ రీజన్ కూడా మనం కరెక్ట్గా నిర్ధారణ చేయలేకపోయాము. మ్యూకార్మైకోసిస్ అంటే మనం స్టెరాయిడ్స్ ఎక్కువ వాడాం కాబట్టి వచ్చింది అనేసి పోస్ట్ ఎవాల్యుయేషన్. బట్ యాక్చువల్లీ సార్ ఈ డెల్టాలో ఎస్పెషలీ వైరస్ అటాక్ అయ్యి లంగ్స్ దాకా వెళ్ళే ఆ కాల పరిమితి చాలా ర్యాపిడ్గా 5 daysలో డిటీరియరేట్ అయిపోయిందని విన్నాం. వైరల్ ఇన్ఫెక్షన్స్ అలానే ఉంటాయి. వైరల్ ఇన్ఫెక్షన్స్ అంటే ఇప్పుడు మనం చూసింది కోవిడ్ ఈ మధ్యకాలంలో, బట్ మనం క్రానిక్గా రిపీటెడ్గా సైక్లికల్గా చూసేది ఫ్లూ. దాని గురించి మనం ఎక్కువ మాట్లాడాం కానీ ఫ్లూ వ్యాక్సిన్ యాక్చువల్లీ ఎవ్రీ ఇయర్ తీసుకోవాలి అందరూ, ఎవ్రీ వన్ షుడ్ టేక్ అనమాట. కానీ పెద్దగా పట్టించుకోం మనము. అండ్ కోమార్బిడ్స్ ఉన్నవాళ్ళు లైక్ డయాబెటీస్ ఉన్నవాళ్ళు, లేకపోతే ఎల్డర్లీ మోర్ దెన్ 60 or 65 years ఉన్నవాళ్ళు, లంగ్ ప్రాబ్లమ్స్, క్రానిక్ లంగ్ ఇష్యూస్ ఉన్నవాళ్ళు లైక్ సిఓపిడి, ఆస్తమా, బ్రాంకియక్టాసిస్, వీళ్ళందరికైతే మేము వ్యాక్సినేట్ చేస్తాం ఎవ్రీ ఇయర్, ఫ్లూ వ్యాక్సినేషన్. సో యూజువల్గా వైరల్ ఇన్ఫెక్షన్స్ ఏంటంటే అక్యూట్గానే వస్తాయి. అక్యూట్గా వచ్చి లైక్ వాళ్ళ ఇంక్యుబేషన్ పీరియడ్ 5 days to 10 days మధ్యనే ఉంటుంది ఎనీ వైరస్కి. ఆ ఇంక్యుబేషన్ పీరియడ్ అయిపోగానే నిమోనియా లాగా డెవలప్ అయ్యి దే గోయింగ్ టు ఏఆర్డిఎస్ అంటాం అనమాట. అంటే ఇట్స్ నాట్ లైక్ నిమోనియా డెవలప్ అయితే అందరూ ఏఆర్డిఎస్లోకి వెళ్ళాలని రూల్ ఏం లేదు.
అక్యూట్ రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్ అంటాం అనమాట. అంటే దాంట్లో ఏమైపోతుందంటే మన లంగ్స్ డ్యామేజ్ అయ్యి ఆక్సిజన్ క్యారింగ్ కెపాసిటీ తగ్గిపోతుంది లంగ్స్. లాంగ్ కోవిడ్ లాగా ఇప్పుడు అంటే కోవిడే లాంగ్ కోవిడే అంటే చాలా మందికి 6 months తర్వాత కూడా దే ఆర్ హ్యావింగ్ ఇట్ ఫైండింగ్ ఇట్ డిఫికల్ట్ టు బ్రీత్. అంటే అది కోవిడ్లో ఇన్ఫెక్షన్ సివియర్గా వచ్చి తగ్గి కొద్ది మందిలో కొద్దిగా ఫైబ్రోసిస్ వచ్చింది, బట్ బై అండ్ లార్జ్ కోవిడ్లో లంగ్ ఎంత బ్యాడ్గా ఎఫెక్ట్ అయిన వాళ్ళు కూడా దే హ్యావ్ కమ్ అవుట్ క్లీన్గా వాళ్ళకి ఏమీ పెద్ద లంగ్ ఇష్యూస్ లేవు. కాకపోతే అప్పటి నుంచి నాకు దగ్గు ఉంది అనేసి చెప్తారనమాట. అంటే కొన్ని కేసెస్ చూసాము, అంటే ఆ కోవిడ్ వచ్చి తగ్గిన తర్వాత దే ఆర్ హ్యావింగ్ రియాక్టివ్ ఎయిర్వే డిజీజెస్ లైక్ ఆస్తమా లాగా, లైక్ వీజింగ్ రావడం కానీ అట్లాంటివి చూసాము. బట్ బై అండ్ లార్జ్ కోవిడ్లో లంగ్ డ్యామేజ్ అయ్యి రికవర్ అయిన వాళ్ళకి మేజర్గా అంత లంగ్ ఇష్యూస్ అయితే ఏం చూడట్లేదు. కొన్ని కేసెస్లో దే ఆర్ హ్యావింగ్ రియాక్టివ్ ఎయిర్వే డిజీజెస్, దట్స్ ఓకే, కొంతమందిలోనే జరుగుతుంది అది.